మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి హీరోకి ఒక బాధ్యత ఉంటుంది. కానీ వరుణ్ తేజ్ చెప్పిన ఆ 3 మాటలు వింటే ఆయన ఎంత మెచ్యూర్‌గా ఎలా ఆలోచిస్తారో అర్థమవుతుంది. ఇంతకీ ఆ 3 విషయాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఇగో మాస్టారు వస్తున్నా. నమస్తే మాస్టారు. కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. హీరోగా సక్సెస్ అవ్వడం ఒక విషయం. కానీ మన వెనకున్న కుటుంబం పేరు నిలబెట్టుకుంటూ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలని కోరుకోవడం మరో విషయం. తాజాగా వరుణ్ తేజ్ గారు చెప్పినటువంటి కొన్ని మాటలు వింటే ఆయన ఆలోచన విధానం ఎంత మెచ్యూర్‌గా ఉందో అర్థమవుతుంది. ఇటీవలే కొరియన్ కనకరాజు బ్లాక్ బాస్టర్ సక్సెస్ మీట్లో వరుణ్ తేజ్ గారు మాట్లాడుతూ తనకు బయట విషయాలు పెద్దగా తెలియవని, తనకు సినిమా గురించి మాత్రమే తెలుసని చెప్పుకొచ్చారు. ఈ అవతారమేంద్రా, ఈ పచ్చబొట్లేంది, నా మీసమేది, జాతరలో కోడి పుంజం తయారు చేసినారు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చే సమయంలో తన పెదనాన్న కొన్ని విషయాలు చెప్పారంట. వాటిని గుర్తు చేసుకుంటూ తన ముందుకు వెళ్తున్నానని తెలిపారు. అయితే వరుణ్ తేజ్ గారు ఎప్పుడూ 3 విషయాలు గుర్తుపెట్టుకుంటారంట. ఇంతగా 3 విషయాలు ఏంటి అనే కదా. మొదటిది, మా పెదనాన్న సంపాదించిన పేరును నేను పాడు చేయకూడదు. మా పెద్దనాన్న సంపాదించిన పేరుని పాడు చేయకూడదు. 2, మా అమ్మా నాన్న కళ్ళల్లో సంతోషం కనిపించాలి, వాళ్ళని అందరూ గౌరవించాలి. మా అమ్మా నాన్న కళ్ళల్లో ఎప్పుడూ గౌరవం కనపడాలి, గౌరవించాలి అందరూ. 3, మా బాబాయ్ మా అన్నయ్య కళ్ళల్లో ఆనందం చూడాలి. అండ్ మా బాబాయ్ కళ్ళల్లో, మా అన్నయ్య కళ్ళల్లో ఆనందం చూడాలి నేను. ఈ 3 మాటలు వింటేనే కుటుంబం అంటే వరుణ్ తేజ్ గారికి ఎంత విలువో అర్థమవుతుంది కదా. అంతేకాదు తన సినిమాను చూసే అభిమానులు, ముఖ్యంగా మెగా అభిమానులు గర్వపడేలా మంచి సినిమాలు ఇవ్వాలనేదే తన లక్ష్యమని వరుణ్ తేజ్ గారు చెప్పారు. సినిమా ప్రేక్షకులకి, మా మెగా ఫ్యాన్స్ కి ఒక మంచి సినిమా ఇవ్వాలి. ఇదే మాటలు ఇప్పుడు మెగా అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాయి. ఎందుకంటే స్టార్డమ్ అనేది కేవలం పేరు, డబ్బు, ఫ్యాన్ ఫాలోయింగ్లో రాదు. మన కుటుంబం ఇచ్చిన విలువలను కాపాడుకోవడం, మనల్ని నమ్ముకున్న వాళ్ళను గౌరవించడం, ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఇవ్వాలనే బాధ్యత కూడా కలిగి ఉండటం కూడా స్టార్డమ్లో భాగమే. అందుకే వరుణ్ తేజ్ గారి ఈ మాటలను మెగా అభిమానులు మరింత దగ్గరయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిగా కాకుండా ఆ కుటుంబం విలువలను గుండెల్లో పెట్టుకుని ముందుకు వెళ్తున్న హీరోగా వరుణ్ తేజ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇలాంటి ఆలోచన ఉన్న హీరో నుంచి ఇంకా ఎన్నెన్నో మంచి సినిమాలు రావాలని కోరుకుందాం. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు